నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. లోకేష్ అతి తెలివి, పెట్టుబడులపై చేతులు ఎత్తేసారు. ఇలా మేం గద్దె మీదకి వచ్చిన నాటి నుంచి పారిశ్రామికవేత్తలు ఎగబడి వస్తున్నారు. మేం అధికారంలో ఉంటే చాలు ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మార్చివేయబోతున్నాం. రాష్ట్రం మొత్తం అంగుళం ఖాళీ లేకుండా పరిశ్రమలతో నింపేస్తాం లాంటి పడికట్టు మాటలను కూటమి పార్టీల నాయకులు తొలినాటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఏదో ఒక పారిశ్రామికవేత్తతో భేటీ అయి రావడం, ఇదిగిదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు అని టముకు వేయడం, రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారు అంటూ నాంచడం అలవాటుగా మారుతోంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మాటలను గమనిస్తే ప్రభుత్వం పెద్దలు చెబుతున్న పెట్టుబడుల మాటలన్నీ ఉత్తుత్తి నాటకాలేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. పెట్టుబడులు వచ్చేస్తున్నాయని తాము చెబుతున్న మాయమాటలకు పడిపోయే సమయంలో కొత్త సాకులు వెతుక్కుంటున్నారు అనే అనుమానం కలుగుతోంది. నారా లోకేష్ విశాఖపట్నంలో చెబుతున్న మాటలను బట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను కలిస్తే వారు ఒక పట్టాన ఒప్పుకోవడం లేదట. జగన్ మళ్ళీ సీఎం కాలేరు అని హామీ ఇవ్వాలని అడుగుతున్నారట. ఆ మేరకు బాండ్ పేపర్పై సంతకం కూడా చేయాలంటున్నారట. గతంలో జగన్ సీఎం అయినప్పుడు లూలును వెనక్కి పంపేశారని, కియాను ఇబ్బంది పెట్టారని లోకేష్ అంటున్నారు. లూలు వెనక్కి వెళ్ళిందనే వ్యాఖ్య గొప్పగా అనిపిస్తుంది, కానీ లూలు అనేది కేవలం కొన్ని లీజుకి ఇచ్చే దుకాణాల సముదాయం అంటే షాపింగ్ మాల్ మాత్రమే. అదేదో కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలాగా దానికి దోచిపెట్టడానికి ప్రణాళికలు రచించిన వారు ఊదరగొడుతున్నారు. ఇలాంటి బుటకపు మాటల ద్వారా పారిశ్రామికవేత్తలు తమని బాండ్ పేపర్పై అడుగుతున్నారని చెప్పడం ద్వారా లోకేష్ ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? జగన్కు ఇక ఎప్పటికీ ఓట్లు వేయం అని ప్రజలందరూ తనకు బాండ్ పేపర్పై రాసివ్వాలని, లేకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన చెప్పదలుచుకున్నారా అనేది ప్రజల సందేహం. అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చూస్తాం అని మరో పార్టీ నాయకుడిని బాండ్ పేపర్పై భరోసా అడిగేంతటి తెలివితేటలు గల పారిశ్రామికవేత్తలు ఎవరబ్బా అనే సందేహం కూడా ప్రజలకు కలుగుతుంది. లోకేష్ రెడ్ బుక్లో టీడీపీ నేతల పేర్లు కూడా. యువగళం పాదయాత్రలో టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ రెడ్ బుక్ రాసుకున్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే పోలీసు, ఇతర శాఖల అధికారులు, అలాగే వైసీపీ నాయకుల పేర్లను రాసుకుంటున్నట్టు ఆయన చెప్పేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మోహమాటంగా రెడ్ బుక్లో ఇప్పటి వరకు ఎన్ని చాప్టర్లు తెరిచారో కూడా ఆయన ప్రకటించారు. అయితే రెడ్ బుక్లో టీడీపీ సీనియర్ నేతల గురించి కూడా ఆయన రాసుకున్నట్టు పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరుల గురించి మాట్లాడుకుంటున్నారు. కనీసం అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు, అంతకు మించి ఆయనకు ప్రాధాన్యం లేదు. అందుకే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నా లేరనే భావన కలుగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబుకే పాత కక్ష ఉంది. ఎన్టీఆర్ను గద్దె దించినప్పుడు తన గురించి చాలా ఎక్కువ మాట్లాడారనే కోపం బుచ్చయ్యపై బాబుకు ఉండడం వల్లే ఎమ్మెల్యే సీటు తప్ప అంతకు మించి ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వని సంగతి తెలిసిందే. చివరికి వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే తప్ప బుచ్చయ్యను మాత్రం దూరం పెట్టారు. అలాగే 2019లో అధికారం పోయిన తర్వాత లోకేష్ చంద్రబాబుపై బుచ్చయ్య ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ లోకేష్ మనసులో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు, పట్టాభి లాంటి నాయకులంతా లోకేష్ గురించి ఆఫ్ ది రికార్డ్గా నెగిటివ్గా మాట్లాడుతున్నారనే ఆరోపణ లేకపోలేదు. అందుకే పట్టాభికి కనీసం అపాయింట్మెంట్ కూడా లోకేష్ ఇవ్వరు. ఒకసారి లోకేష్ దృష్టిలో వ్యతిరేక భావన ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను ఎదగనివ్వరనే టాక్ టీడీపీలో ఉంది. తన రిట్ పిటిషన్పై తానే వాదించుకున్న అంబటి. మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో దాఖలు చేసిన తన రిట్ పిటిషన్పై తానే వాదనలు వినిపించడం విశేషం. న్యాయ విద్యను అభ్యసించిన అంబటి రాంబాబు వృత్తిగా మాత్రం ఎంచుకోలేదు. 1980వ దశకంలో జిల్లా కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించినట్టు ఆయన తెలిపారు. ఏపీ హైకోర్టులో వాదనల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 19న పట్టాభిపురంలో 5 ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వాటిపై పోలీసులు కేసుల్ని రిజిస్టర్ చేయలేదన్నారు. సదరు పోలీసులు అలాగే గుంటూరు పోలీసు ఉన్నతాధికారి చట్టం ప్రకారం విధుల్ని నిర్వర్తించలేదన్నారు. అయితే రిట్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇటీవల 4 ఫిర్యాదులపై కేసులు రిజిస్టర్ చేసినట్టు తనకు సమాచారం ఇచ్చారన్నారు. అయితే తనపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై, అలాగే 5వ ఫిర్యాదులో పేర్కొన్న నారా లోకేష్పై మాత్రం కేసులు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిళ్లు వచ్చినట్టున్నాయన్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసులు నమోదు చేయొచ్చనే సందేశాన్ని పంపడానికి ఇది దోహదం చేసిందన్నారు.
అన్నారు. తన ఆవేదన, బాధ, ఆక్రోశాన్ని తాను మాత్రమే సరైన రీతిలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లొచ్చనే ఉద్దేశంతో ఈ పిటిషన్కు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకోలేదన్నారు. కోర్టు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని అంగీకరించిందన్నారు. వాదనలు వినిపించానన్నారు. అయితే ప్రభుత్వ తరపున వివరాలు సమర్పించడానికి కోర్టు 4 వారాలకు వాయిదా వేసినట్టు అంబటి రాంబాబు తెలిపారు. ఈరోజు నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. దానిలో స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. దీని పూర్వపరాలు ఏమిటంటే, నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీసు వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు, గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈరోజు విచారణకు రావటం జరిగింది. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే, 19వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు వారు ఏ కేసును రిజిస్టర్ చేయకపోగా 3వ తారీఖున నాకు ఫోన్ చేసి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఏదైతే రిట్ పిటిషన్లో మీరు మెన్షన్ చేశారో ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. కానీ కేవలం 4 కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు. ఈ 4 కేసుల్లో మళ్ళా ఒక కేసు డైరెక్ట్గా నేను అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి ఒక ట్వీట్ని నేను కంప్లైంట్గా ఇచ్చాను. ఆ కేసు అయితే రిజిస్టర్ చేశారు, కానీ ఎక్యూజ్డ్ పేరులో మాత్రం, ఎక్యూజ్డ్ కాలంలో మాత్రం అయ్యన్న పాత్రుడు గారి పేరు పెట్టకోకుండా అన్నోన్ పర్సన్ అని పెట్టారు. అంటే ప్రభుత్వ ఒత్తిడి వారి మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కేసు రిజిస్టర్ చేయలేదో ఆ కేసు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో వారు నారా లోకేష్ గారు, ఇంకా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద నేను 5వ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని కూడా అసలు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు. దీన్ని వాదనలు మొత్తం వినిపించలేదు. కానీ నేను వాదనలు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కోర్టు వారు పోలీస్ పక్షాన వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ వారిని కౌంటర్ ఫైల్ చేయవలసిందిగా టైం ఇచ్చారు. అది 4 వారాలకు టైం ఇచ్చారు. 4 వారాల తర్వాత దీనిలో పూర్తి వివరాల మీద నేను కోర్టు వారి ముందు నా వాదనని, నా బాధని, నా ఆవేదనని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ పౌరుడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని తక్షణమే రిజిస్టర్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టాన్ని ఎవరైనా పాటించకపోతే కోర్టుకు వచ్చి సాధించుకోవచ్చును అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. ఇంతకు మించి కోర్టు వాదనలు ఉన్నప్పుడు, విచారణ ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు. తర్వాత మళ్ళా ఎప్పుడైతే డేట్ వస్తుందో ఆ డేట్ తర్వాత నా వాదనలు వినిపించిన తర్వాత మళ్ళీ అవసరమైతే మీడియా ముందు నేను మాట్లాడతాను. భారత్లో చైనా వైరస్ ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 2 చిన్నారులు ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. 3-8 నెలల చిన్నారులకు వైరస్ సోకినట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ వైరస్ లక్షణాలు బయటపడిన విధానంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆసక్తికర విషయాలు చెప్పింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులపై భారత వైద్య పరిశోధనా మండలి సాధారణ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులో 2 చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో శ్వాసకోశ, దగ్గు, జలుబు లక్షణాలతో భారీ సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత చేదు అనుభవాల దృష్ట్యా భారత ఆరోగ్య శాఖ ముందుగానే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా చేపట్టిన సాధారణ వైద్య పరీక్షల్లో వైరస్ లక్షణాలు వెలుగు చూశాయి. 3 నెలల చిన్నారి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. అలాగే 8 నెలల చిన్నారి మాత్రం చికిత్స
చికిత్స పొందుతోంది. అయితే వైరస్ బారిన పడిన దేశాల్లో చిన్నారి కుటుంబ సభ్యులు ప్రయాణించలేదని తెలిసింది. గతంలో కరోనా బారిన పడిన రోగులకు ఏ లక్షణాలైతే ఉన్నాయో దాదాపు అలాంటివే ఈ వైరస్ విషయంలోనూ ఉన్నట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజమౌళి కంటే అద్భుతంగా దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు అద్భుతంగా కథలు అల్లుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్స్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా హైడ్రామా నడిచింది. కేటీఆర్ తన వెంట తీసుకెళ్లిన లాయర్ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లాయర్ను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతిస్తారని ఎదురు చూసిన కేటీఆర్కు చివరికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన వెనుతిరిగి వెళుతూ మీడియాతో మాట్లాడారు. లాయర్తో విచారణకు హాజరవుతుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. లాయరే తనకు రక్ష అన్నారు ఆయన. లాయర్ల సమక్షంలో విచారిస్తామని చెబితే తాను కార్యాలయం లోపలికి వెళ్తానన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన చురకలు అంటించారు. రాజమౌళి కంటే గొప్పగా పోలీసులు కథలు రాస్తున్నారని వెటకరించారు. నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే పోలీసు అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు. ఇవి వాళ్ళకి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.